హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను ముందుకొచ్చాను. ఈ కథ కూడా తెలివితేటలకు సంబంధించిందే. కథ పేరు నలుగురు బాటసారులు. బాటసారులు అంటే తెలుసు కదా, ట్రావెలర్స్. మరి ఈ నలుగురు బాటసారులు ఎవరు, వారి ద్వారా ఏం జరిగింది, వారి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి చూద్దామా. ఈ కథ జూన్ 1972లో ప్రచురితమైంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా దీనికి ఒక లైక్, అలాగే మీకు నచ్చిన అంశాన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మన చందమామ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నట్లయితే ధన్యవాదాలు. లేకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా. అనగనగనగనగనగనగా విమలావతి అనే అమ్మాయి పెళ్ళయి ఒక గ్రామంలో ఉండే తన భర్త ఇంటికి కాపురానికి వచ్చింది. గ్రామం అంతా సస్యశ్యామలంగా చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల వారు కూడా చాలా మంచివారు. కానీ ఆమె భర్త మాత్రమే చాలా కోపిష్టివాడు. అతను తన భార్యని చాలా కట్టుదిట్టాల్లో పెట్టాడు. నుంచున్నా తప్పే, కూర్చున్నా తప్పే, ఎవరితో అయినా మాట్లాడినా కూడా తప్పే. అసలు నువ్వు ఎవ్వరితో మాట్లాడకూడదు, నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో అని హెచ్చరించేవాడు. అయితే విమలావతి మంచి మాటకారి, చాలా తెలివితేటలు కలది కూడా. అందుచేత ఆమె భర్త పెట్టిన శాసనాలు ఆమెకు చాలా బాధాకరం అనిపించాయి. అదీగాక ఆమె పుట్టింట్లో ఉన్న కాలం నుంచి వారింటికి అతిథులు వచ్చేవారు. వాళ్ళు చెప్పే కబుర్లు వినటము, వాళ్లతో మాట్లాడటము చాలా అలవాటు. ఇప్పుడు ఆమెకు అలాంటివి ఏమీ లేవు. ఊరి వాళ్లకు ఆమె భర్త సంగతి తెలుసు గనక వారెవ్వరూ ఆమెతో కబుర్లాడడానికి రావట్లేదు. ఇతరులతో మాట్లాడడం, అతిథులను సత్కరించడం, ఈ రెండు విమలావతికి తీరని కోరికలైపోయాయి. ఇవే విషయాలను తలుచుకుంటూ విమలావతి ఎన్నోసార్లు బాధపడేది. కానీ తన భర్తను ఎదిరించి తను చేసేదేమీ లేక మౌనంగా అలాగే ఉండిపోయేది. ఒకనాడు విమలావతి ఊరిలోని బావి వద్దకు వెళ్ళింది. అక్కడ నీళ్లు చేదుతూ ఉండగా అటుగా నలుగురు బాటసారులు వచ్చారు. వాళ్ళు బావిని, నీళ్లు తోడే విమలావతిని చూశారు. వారికి దాహంగా ఉన్నది. అందుచేత వాళ్ళు అంత దూరంలోనే నిలబడి తమలోకెల్లా పెద్దవాణ్ణి ముందు దాహం తీర్చుకోమని పంపించారు. ఆయన విమలావతిని సమీపించి, అమ్మా, బాగా దాహంగా ఉంది, తాగటానికి కాస్త నీళ్లు పోస్తావా అని అడిగాడు. మీరెవరండి అని ఆమె అమాయకంగా అడిగింది. నేను ఒక బాటసారినమ్మా అన్నాడు అతను. సృష్టిలో ఇద్దరే బాటసారులు, మూడో బాటసారి లేడే అంటూ విమల తన పని చేసుకోసాగింది. మొదట వెళ్ళినవాడు నీరు తాగకుండా ఆమెను చూస్తూ ఉండిపోవడం గమనించిన మిగతా వాళ్లలో ఒకడు బావి వద్దకు వచ్చాడు. అతను కూడా విమలావతిని దాహంగా ఉంది, నీళ్ళిమ్మని అడిగాడు. విమలావతి అతనితో, ఈయన తాను ప్రయాణికుడు అని అబద్ధం చెప్తున్నాడు, మీరు కూడా మరో ప్రయాణికుడు కాదు కదా అన్నది. అమ్మో, ప్రయాణికుడినంటే ఈ మనిషి నీరు పోయట్లేదేమో అనుకున్నాడు రెండోవాడు. లేదు లేదు, నేనొక పేదవాణ్ణి అన్నాడు. ప్రపంచంలో రెండు రకాల పేదవాళ్లే ఉన్నారు, అందువల్ల మీ మాట కూడా నిజం కాదు అంటూ విమలావతి తన పని తాను చూసుకోసాగింది. ఇద్దరూ అలా నిశ్చేష్టులై నిలబడ్డం చూసిన మూడోవాడు బావి వద్దకు వచ్చాడు. అతను కూడా విమలావతిని నీళ్లు దాహం అడిగాడు. వీళ్ళిద్దరూ ఒకడు ప్రయాణికుడని ఒకడు బీదవాడని అబద్ధాలు చెప్పారు. మీరెవరండి అన్నది. నేనొక మూర్ఖుణ్ణమ్మా అన్నాడు మూడోవాడు. ఇది కూడా అబద్ధమే, ప్రపంచంలో ఇద్దరే మూర్ఖులున్నారు అంటూ విమలావతి తన పని తను చేసుకోసాగింది. మూడోవాడు కూడా ముక్కున వేలేసుకుని అక్కడే నిలబడిపోయాడు. ఇంకేముంది, నాలుగోవాడు కూడా బావి వద్దకు వచ్చాడు. తనకు నీళ్ళిమ్మని విమలావతిని అడిగాడు. నువ్వెవరు నాయనా? వీళ్ళు ముగ్గురు ప్రయాణికుడని, బీదవాడని, మూర్ఖుడని అబద్ధాలు చెప్పారు, నువ్వైనా నిజం చెప్తావా లేదా అని విమలావతి అతన్ని అడిగింది. నేను బలవంతుణ్ణమ్మా అన్నాడు నాలుగోవాడు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులున్నారు, నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు అని చెప్పి విమలావతి తన బిందెని ఎత్తుకొని ఇంటికి బయలుదేరింది. వెళ్ళేటప్పుడు విమలావతి వాళ్ళ వైపు తిరిగి, అయ్యో పాపం, మీరందరికీ దాహంగా ఉన్నట్లుంది, మా ఇంటికి రండి, భోంచేసి నీరు తాగి వెళ్ళండి అంటూ వారిని తన ఇంటి వద్దకు తీసుకువెళ్ళింది. తన భార్య వెనుకగా ఎవరో నలుగురు వస్తూ ఉండడం చూసి ఒక కర్ర తీసుకుని బయటికి వచ్చాడు విమలావతి భర్త.
అతను చాలా కోపంతో ఊగిపోతూ, ఒసేయ్, ఎవరే వాళ్ళందరూ? ఎందుకు నీ వంట వస్తున్నారు? వాళ్ళు నా కొంపలో అడుగు పెట్టడానికి వీల్లేదు చెప్తున్నా అని అరిచాడు. వాళ్ళు అతిథులు, వాళ్ళెవరో వాళ్ళనే అడగండి అంటూ విమలావతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అయ్యా, మేం ప్రయాణికులం. దాహం వేస్తే మీ ఆవిడను నీరు అడిగాం. భోజనానికి పిలిస్తే వచ్చాం. నువ్విలా కర్ర తీసుకొని మా మీదికి రావడం ఏమైనా మర్యాదగా ఉందా? నేనైతే వయసులో నీకన్నా పెద్దవాణ్ణి కూడా అన్నాడు ఒక ప్రయాణికుడు. ఈ ఊర్లో మీకు నీళ్ళు అడగడానికి ఎవరూ దొరకలేదా? నా భార్య దొరికిందా అంటూ విమలావతి భర్త వాళ్ళ మీదకు కర్ర ఎత్తాడు. నేను బలవంతుణ్ణి అని చెప్పుకున్న యువకుడు అతని చేతిలో నుంచి కర్ర లాగేసుకొని ముష్టి యుద్ధం సాగించారు. ముష్టి యుద్ధం అంటే తెలుసు కదా, రెస్లింగ్ అన్నమాట. అటుగా వెళ్తున్న రాజభటులు ఈ గొడవను చూశారు. వాళ్ళు వారందరినీ తీసుకెళ్లి కొత్వాలు ఎదుట నిలబెట్టారు. కొత్వాలు అంటే ఇప్పటి పోలీసు అధికారి టైప్ అన్నమాట. వీళ్ళందరూ నడివీధిలో కొట్టుకుంటున్నారండి అని చెప్పారు. అయితే సరే, అందరికీ తలా 10 కొరడా దెబ్బలు శిక్ష విధించండి అన్నాడు కొత్వాలు. వాళ్ళ వెనకే వచ్చిన విమలావతి, అయ్యా కొత్వాలు గారు, మీ తీర్పు తప్పండి. మీరు వెంటనే దెబ్బల శిక్ష రద్దు చేయకపోతే మీ మీద రాజుగారికి ఫిర్యాదు చేస్తాను నేను అన్నది కఠినంగా. ఏమిటి, నా మీద ఫిర్యాదు చేస్తావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో పో అన్నాడు కొత్వాలు. విమలావతికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే తాను వెంటనే తేరుకొని, అయితే రాజుగారి తీర్పు ఇచ్చేంత వరకు ఈ శిక్ష అమలు చేయొద్దు అంటూ కొత్వాలుకు చెప్పింది. వెంటనే ఆమె రాజుగారి కొలువు వద్దకు వెళ్ళింది. మహారాజా, ప్రణామం. మా ఊరి కొత్వాలు అకారణంగా నా భర్తకు మరియు 4 ప్రయాణికులకు శిక్ష విధించాడు. మీరు ఆ కొత్వాలను పిలిచి విచారణ చేయండి అన్నది. రాజు కొత్వాలను మిగిలిన 5గురిని రప్పించాడు. కొత్వాలను అతను విధించిన శిక్ష గురించి అడిగాడు. మహారాజా, వీళ్ళు వీధిలో పడి కొట్లాడుతున్నారు. శిక్ష విధించడం తప్ప అన్నాడు కొత్వాలు. వీళ్ళంతా ఎవరు? అసలు ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగాడు రాజుగారు. అయ్యా, కొత్వాలు అసలు ఆ మాట అడిగి ఉంటే నేను మీ దాకా వచ్చేదాన్నా అన్నది విమలావతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా శిక్ష వేశాడా అని ఆశ్చర్యపోయాడు రాజుగారు. అప్పుడు విమలావతి బావి వద్ద జరిగిందంతా ఆయనకు వివరించి, ఇందులో అపరాధం అంతా నాదే అండి. మరి అలాంటప్పుడు నన్ను శిక్షించడానికి నా భర్త ఉండనే ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు ఈ కొత్వాలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నా భర్తను మిగతా ప్రయాణికులను శిక్షించడం తప్పు కాదా అన్నది. అప్పుడు రాజు, నువ్వు అన్నమాట నిజమే, కానీ ఇద్దరే ప్రయాణికులు, ఇద్దరే బీదవాళ్ళు, ఇద్దరే మూర్ఖులు, ఇద్దరే బలవంతులు. నువ్వు అన్నమాట నిజమే, కానీ ఇద్దరే ప్రయాణికులు, ఇద్దరే బీదవాళ్ళు, ఇద్దరే మూర్ఖులు, ఇద్దరే బలవంతులు ప్రపంచంలో ఉన్నారంటూ నువ్వు చెప్పావు. మరి వాళ్ళెవరు అని అడిగాడు. దానికి విమలావతి, మహారాజా, సృష్టిలో సూర్యచంద్రులిద్దరే నిజమైన ప్రయాణికులు, ఆవు కన్య ఇద్దరే నిజమైన బీదవాళ్ళు, వరుణుడు వాయువు ఇద్దరే బలవంతులు అన్నది. ఇద్దరు మూర్ఖులు ఎవరో చెప్పావు కాదు అన్నాడు రాజు. సంగతి సందర్భం ఏవీ తెలుసుకోకుండా తీర్పు ఇచ్చిన కొత్వాలు, ఇంటికి వచ్చిన వాళ్లపైన కర్ర ఎత్తిన నా భర్త ఇద్దరు తెలివిలేని మూర్ఖులు మహారాజా అన్నది విమలావతి. ఆమె మాటలకు సభలోని వారంతా గొల్లుమని నవ్వారు. రాజు ఆమె మాటకారితనానికి ముచ్చటపడి కొత్వాలను మందలించి పెళ్ళాన్ని అర్థం చేసుకొని మంచిగా చూసుకోమని, కట్టుదిట్టాల్లో పెట్టవద్దని విమలావతి భర్తకు బుద్ధి చెప్పాడు. ఆ తర్వాత రాజుగారి అందరికీ మంచిగా భోజనం పెట్టించి ఎవరింటికి వారిని పంపించేశాడు. చూశారు కదా, మాటగారితనంతో తన భర్తకు మిగతా వారందరికీ శిక్షను తప్పించింది మన విమలావతి. మరి ఆమె చెప్పిన దాంట్లో నిజమేమిటో చూద్దామా? సృష్టిలో సూర్యచంద్రులిద్దరే నిజమైన ప్రయాణికులు అని ఆమె చెప్పింది కదా. పగలు రాత్రి తప్ప శాశ్వతమైనది ఏదీ లేదు కదా. అవి ఎన్నో కోట్ల సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. కాబట్టి సూర్యచంద్రులే నిజమైన ప్రయాణికులు. వరుణుడు వాయువు ఇద్దరే బలవంతులు అని చెప్పింది. వరుణుడు వర్షాన్ని తెప్పిస్తాడు, వాయుదేవుడు గాలిని రప్పిస్తాడు. ఈ ఇద్దరు ఎంత బలవంతులనేది ప్రతి వానాకాలంలోనూ మనందరం చూస్తూనే ఉన్నాం కదా. ఎన్నో తుఫాన్లు, ఎన్నో గాలివానలు వచ్చి ఎంతో మంది నష్టపోతూనే ఉన్నారు. కాబట్టి వారిద్దరూ ఎంతో బలవంతులు. మరి ఆవు కన్య ఇద్దరే నిజమైన బీదవాళ్ళు అని ఆమె అన్నది. దానికి అర్థం ఏమిటి? తమ జీవితాన్ని అంతా వేరే వారికి అంకితం చేసేవారే ఆవు మరియు కన్య. వారిద్దరూ నిస్వార్థంగా పనిచేయడం వల్ల తమ కోసం ఏదీ ఉంచుకోరు. వారిద్దరే జీవితాంతం పేదవారిగా మిగిలిపోతారు.
కాబట్టి వారే నిజమైన పేదవారు అని విమలావతి ఉద్దేశం. కొంచెం ఆలోచిస్తే ఈ విషయం ఎంత కరెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. మరి ప్రపంచంలోని ఇద్దరు మూర్ఖులెవరు అనేది తాను చెప్పకనే చెప్పింది. తన మాటకారితనంతో అందరికీ శిక్షణ తప్పించిన విమలావతికి హ్యాట్స్ ఆఫ్ కదా. ఇంతకీ మన విమలావతి ఆ నలుగురికి నీళ్లు పోయకుండా వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకొచ్చిందంటారు? ఆవిడకు చిన్నప్పటి నుంచి ఇంటికి మనుషుల్ని పిలిచి ఆతిథ్యం ఇవ్వడం అనేది అలవాటు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అదృష్టం దొరకనే లేదు. ఆ ఊరివారు ఎప్పుడూ తన ఇంటికి వచ్చిందే లేదు. కాబట్టి ఈ నలుగురు బాటసారుల్ని ఇంటికి పిలిచి భోజనం పెడదాం కదా అనుకున్నది మన విమలావతి. కానీ ఆ కోపిష్టి భర్త వల్ల అది కూడా జరగలేదు. పోన్లేండి, కనీసం విమలావతి దయతో అందరికీ రాజభోజనం తినే అదృష్టం పట్టింది. ఏమంటారు? ఇలాంటి మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు సహాయం చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ కథలను షేర్ చేయడం మర్చిపోవద్దు. మన చందమామ కథలను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.